లండన్‌ల 8 పౌండ్ల శాండ్‌విచ్ అంటే రూ. 1000 శాండ్‌విచ్‌ను కేవలం 2.5 పౌండ్లకు గొనాలంటే అది చెట్టబుట్టలోకి వెళ్ళడానికి కొద్ది గంటల ముందు మాత్రమే సాధ్యం. టూ గుడ్ టు గో అనే యాప్‌లో ఆఖరి నిమిషంలో దొరికే ఈ ఆహారం కోసం విద్యార్థులుగా తాము స్టోర్‌లకు పరుగు పెట్టాలని ఒక్క క్షణం ఆలస్యమైనా మరొకరు దాన్ని సొంతం చేసుకుంటారని మాన్వి కోల్ చెప్తుంది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఈ ఏడాది మార్చ్‌లో భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె సుమారు 3 నెలల పాటు ఇలా గడువు మోయడానికి సిద్ధంగా ఉన్న ఆహారంతోటే కడుపు నింపుకున్నానని చెప్పింది. అప్పుడు డాలర్‌తో రూపాయి విలువ 93 దాటగా ఇప్పుడు రూ. 95 దాటి ఎప్పుడైనా 100 మార్కును తాకొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనం విదేశీ విద్యార్థుల జీవితాలను ఎంత కఠినంగా మార్చిందో మాన్వి మాటలు అద్దం పడుతున్నాయి. అయితే విదేశీ విద్య అనగానే అందరూ ఊహించుకునే రంగుల ప్రపంచానికి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతనుండడం లేదు. రూపాయి విలువ పడిపోతుండడంతో భారతీయ విద్యార్థులు కనీస అవసరాల కోసం తీవ్రంగా బడ్జెట్ వేసుకోవాల్సి వస్తుంది. పార్ట్ టైం ఉద్యోగాలతో పాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో ఫ్లోర్ క్లీనింగ్ వంటి పనులు చేయడం, రోజుకు ఒక్క పూట భోజనంతో సరిపెట్టుకోవడం, కొన్నిసార్లు పస్తులు ఉండడం వంటివి సాధారణమైనయట. ఇంకా డిస్కౌంట్లు, రేషన్ సరుకులు, కిరాణా బిల్లులను జాగ్రత్తగా పరుచుకోవడం వారి దైనందిన జీవితంలో భాగమైంది. ఇక ప్రజా రవాణా, ఖరీదైన క్యాబ్ రైడ్లకు బదులుగా కిలోమీటర్ల కొద్దీ నడవడం పరపాటిగా మారిందట. ఇక విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ సంపన్న కుటుంబం నుంచి రారు. స్కాలర్షిప్లపై వచ్చేవారు, తల్లిదండ్రుల ఇల్లు తాకట్టు పెట్టి చదివించే మధ్యతరగతి కుటుంబాల వారే ఎక్కువ అని మహారాష్ట్రకు చెందిన మాన్ వివరించారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిన ఆమె బడ్జెట్ వేసుకునేటప్పుడు రూపాయి విలువ మార్పును పరిగణలోకి తీసుకోవడం పెద్ద తప్పని అన్నారు. నేను భారత్ విడిచి వెళ్ళినప్పుడు డాలర్ విలువ రూ. 85 ఉంటే తిరిగి వచ్చేసరికి రూ. 93కి చేరిందని ఆమె తెలిపారు. ఇక రూపాయి పతనం విద్యార్థులపై 2 రకాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిది ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు రూపాయిలో పెరిగిపోవడం. ఇక రెండోది భారత్లో తీసుకున్న విద్యా రుణాలు సరిపోకపోవడం. చాలా విదేశీ యూనివర్సిటీలు సెమిస్టర్ల వారీగా ఫీజులు వసూలు చేస్తాయి. రూపాయి విలువ పడిపోవడంతో తర్వాతి సెమిస్టర్లకు కట్టాల్సిన ఫీజుకు పాత లోన్ సరిపోవడం లేదట. ఇక దీంతో కుటుంబాలు అదనపు భారాన్ని మోయలేక టాప్ ఆఫ్ లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. డాలర్కు రూపాయి విలువ 100కు చేరువ కావడం కేవలం ఆర్థిక గణాంకం కాదు. ఇది విదేశాల్లోని లక్షలాది మంది భారతీయ విద్యార్థుల ఆకలిని, వారి కుటుంబాల ఆందోళనను, వారి భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది. మెరుగైన భవిష్యత్తు కోసం దేశం విడిచి వెళ్ళిన వారి కలలను కరెన్సీ కష్టాలు కబలిస్తున్నాయి.